హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 వరకు తెలుసుకుందాం. August 21st. It is only by doing good to others that one attains to one's own good, and it is by leading others to bhakti and mukti that one attains them oneself. ఇతరులకు మేలు చేయటం వల్లే తనకు మేలు కలుగుతుంది. ఇతరులను భక్తికి ముక్తికి తీసుకొని పోవడం వల్లే తనకు భక్తి ముక్తి లభిస్తుంది. August 22nd. My hope of the future lies in the youth of character, intelligent, renouncing all for the service of others, and obedient, who can sacrifice their lives in working out my ideas and thereby do good to themselves and the country at large. Dullness is written on their faces, their hearts are devoid of energy, their bodies feeble and unfit for work, and minds devoid of courage. What work will be done by these? If I get 10 or 12 boys with the faith of Nachiketa, I can turn the thoughts and the pursuits of his country in a new channel. నా భావి ఆశల అన్ని శీలవంతులు, బుద్ధిశీలులు అయిన పరుల సేవలో సర్వం సమర్పించగల వారు మరియు విధేయత గల యువతీ యువకులలోనే ఉంది. వారు నా భావాలకు ఆచరణ రూపం ఇచ్చే ప్రయత్నంలో తమ జీవితాలనే త్యాగం చేస్తారు. తద్వారా తమకు దేశం మొత్తానికి మేలు చేస్తారు. శక్తి లేని హృదయాలు, శ్రమకు ఓర్చలేని కృషించిన శరీరాలు, ధైర్యం లోపించిన మనస్సులు, వీటితో ఏ పని సాధ్యమవుతుంది? నచికేతుని లాంటి శ్రద్ధావంతులు 10-12 మందో నాకు లభిస్తే ఈ దేశపు ఆశలు ఆశయాలను కొత్త దారిలోకి మళ్లించగలను. August 23rd. It is preferable to live on grass for the sake of doing good to others. ఇతరుల కోసం జీవించేవారే ధన్యులు, తక్కిన వారందరూ జీవన్ మృత్యులు. August 24th. There is no good in store so long as malice, jealousy and egotism will prevail. అసూయ, ద్వేషము, అహంకారము అనేవి చెలరేగుతున్నంత దాకా నీకు ఏ శ్రేయము కలగదు. August 25th. The road to the good is the roughest and steepest in the universe. ఈ విశ్వంలో శ్రేయానికి దారి కఠినంగాను నిటారుగాను ఉంటుంది. August 26th. What the world wants is character. The world is in need of those whose life is one burning love, selfish. That love will make every word tell like thunderbolt. ప్రపంచానికి కావలసింది సౌశీల్యం. ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి ఆవశ్యకమై ఉన్నారు. పిడుగుపాటుకు ఉన్నంత శక్తితో ఆ ప్రేమ ప్రతి మాటను మనచే చెప్పేలా చేస్తుంది. August 27th. Truth is infinitely more weighty than untruth. So is goodness. అసత్యము కంటే సత్యం కోటి రెట్లు శక్తివంతమైంది. మంచితనము అంతే. August 28th. The wind of his grace is always blowing. What you need to do is to unfurl your sail. అనుగ్రహము అనే గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. తెరచాపను ఎత్తటమే నీవు చేయవలసిన పని.
August 29th. Those who are pure always in body, mind and speech, we have strong devotion, who discriminate between the real and the unreal, who preserve in meditation and contemplation. Upon them alone the grace of the Lord descends. ఎవరికి ఎప్పుడు త్రికరణ శుద్ధి ఉంటుందో, ఎవరికి గాఢ భక్తి ఉంటుందో, ధ్యానధారణల్లో ఎవరు పట్టు విడవకుంటారో, ఎవరు నిత్యానిత్య వివేచన చేస్తూ ఉంటారో వారి మీదనే భగవంతుని కృప ప్రసరిస్తుంది. August 30th. The own remedy for bad habits is counter habits. దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన మనోవృత్తులను అవలంబించడమే ఉపాయం. August 31st. Man should not be degraded to worldly slavery but should be raised up to God. నరుడు నీచుడై ప్రాపంచిక దాస్యంలో కూలతగదు, ఉన్నతుడై భగవంతుని చేరాలి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.